అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు ప్రశ్న: నీవు ఎందుకు నవ్వుతున్నావు? అబ్రహాము 70 సంవత్సరముల వయసు గలవాడై ఉండగా దేవుడు అతనికి సంతానం ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. 30 సంవత్సరములు ఎదురు చూసిన తర్వాత దేవుడి వారికి మరలా ప్రత్యక్షమై మరుసటి సంవత్సరము ఈ వాగ్దానం నెరవేరుతుందని చెప్పాడు. అది విన్న శారా, ఈ వయసులో మాకు పిల్లలు కలుగుతారా అని నవ్వింది. అప్పుడు దేవుడు, శారా, నీవు నవ్వనేలా అని ప్రశ్నించాడు. స్నేహితులారా, మనకు దేవుడు చేసిన కొన్ని వాగ్దానాల కోసము మనము చాలా కాలం ఎదురు చూసి ఉండవచ్చు. అవి జరగడానికి అవకాశం పూర్తిగా మందగించినప్పుడు మనకి ఆ వాగ్దానం మీద నమ్మకం పోతుంది. దేవుడు ఆ వాగ్దానాన్ని మరలా ఎవరి ద్వారానైనా మనకు తెలియజేసినప్పుడు అది మనకు అపహాస్యంగా కనిపిస్తుంది. దేవుడు శారాను అడిగిన ప్రశ్న ఈ రోజు నిన్ను అడుగుతున్నాడు. నీ జీవితంలో అసాధ్యంగా కనిపించే వాటిని ఆయన చేయగలడని నమ్ముతున్నావా? శారా అయితే దేవుని మాటను మరలా నమ్మి ఇస్సాకుకి జన్మనిచ్చింది. వయసు దాటిపోతున్నా, ప్రభుత్వాలు శాసనాలు వ్యతిరేకంగా కనిపిస్తున్నా, ప్రకృతి అనుకూలంగా లేకపోయినా, సహకరించేవారు నీతో ఎవరూ లేకపోయినా, దేవుడు చెప్పింది నీ జీవితంలో చేయడానికి ఆయన సమర్థుడు. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.